కన్నగంటి రవీణ మాట్లాడాలి కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అధికారంలో లేనప్పుడు అందరూ మంచివాళ్ళుగా ఉంటారు. అధికారం చేతికిచ్చి చూడండి నిజ స్వభావం బయటపడుతుంది అని ఇది చాలామందికి వర్తించేటువంటి మాట. ప్రభుత్వాలు పార్టీలకైతే త్వరగా వర్తిస్తుంది, సమాజంలో ఉన్న మిగతా వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ప్రజాస్వామ్యం అనేది నా దాకా రావాలి, అది కిందికి ప్రవహించకూడదు అనేటువంటి ధోరణి చాలామందికి ఉంది. ప్రజాస్వామ్యం అనే భావన చిట్ట చివరి మనిషి వరకు వెళ్ళాలనే దానికంటే నా వరకు వచ్చి ఆగిపోతే బాగుండు అనేటువంటిదే చాలామందికి ఉంది. కిందకు ప్రవహించిన కొద్దీ ప్రశ్నలు వస్తాయి కనుక ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కనుక జనరల్గా ప్రజాస్వామిక భావాన్ని ఆధిపత్యంలోనూ అధికారంలోనూ ఉన్నటువంటి వాళ్ళు అంగీకరించరు. ఇప్పుడు ఉస్మానియాలో కూడా జరుగుతున్నది అదే. ఉస్మానియాలో ఈ సర్క్యులర్ రావడం వెనుక ప్రభుత్వ ఆలోచన ధోరణి ఉంది. ప్రభుత్వ ఆలోచన ధోరణి లేకుండా ఊరికినే ఒక వీసీ గారు తన అకాడమిక్ వాతావరణాన్ని కాపాడడానికి ఇచ్చిన సర్క్యులర్గా మనం దాన్ని చూడలేం. ఎందుకంటే ఒక గ్రామీణ ప్రాంత కార్యకర్తగా ఒక ఏడాదిన్నరగా మేము గ్రామాల్లో సభలు పెట్టాలంటే, పోరాటాలు జరుగుతున్న చోట సభ పెట్టాలంటే ఎక్కడ అనుమతించట్లేదు. రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళి అనుమతి తెచ్చుకుంటే తప్ప సభకి అనుమతించట్లేదు. అందుకని ఈ ప్రభుత్వాలు జనరల్గానే ఇంతకుముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇందిరా పార్క్ దగ్గర ప్రారంభించాడు. ఈయన ఇందిరా పార్క్ని ఏమనట్లేదు, కానీ గ్రామాల్లో పోరాటాలు జరుగుతున్న చోట సభలకు అనుమతించట్లేదు. మాకు 4 ఉదాహరణలు ఉన్నాయి దానికి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ప్రజలు పోరాడితే ఒక సభ పెట్టాలనుకుంటే ఒక 10,000 మందితో వాళ్ళు అనుమతించలేదు పోలీసులు. ఆఖరి హైకోర్టుకు వెళ్ళి సభ పెట్టుకోవాల్సి వచ్చింది. ఫార్మాసిటీ ఏరియాలో గ్రామాల్లో సభలు పెట్టాలనుకున్నప్పుడు సభలకు అనుమతించలేదు, కోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకొని సభ పెట్టాల్సి వచ్చింది. మల్లారం గ్రామంలో కొండలతో వేస్తున్న దానికి వ్యతిరేకంగా దీక్ష చేయాలనుకున్నప్పుడు హరగోపాల్ సార్ని దారిలోనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అందుకని ఎక్కడ నిప్పు రవ్వ ఉంటే అది దావానలంగా మారకుండా ఉండడం అనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క కొత్త స్ట్రాటజీ. అంతకుముందు ఆయన పైనుంచి కిందకు వద్దాం అనుకున్నాడు. ధర్నా చౌకను రద్దు చేసి కింద దాకా ఆంక్షలు 10 ఏళ్ళు అమలు చేశాడు. వీళ్ళు కింద నుంచి పైకి ఆ ఆంక్షల్ని ప్రారంభించారు. ఎక్కడ నిప్పు రవ్వ ఉంటే అక్కడి నుంచి ఆర్పేయడం అనేటువంటిది పెట్టుకున్నారు. ఉస్మానియాది దాన్ని ఒక సూచికగా వాళ్ళు చూస్తున్నారు. అంటే ఉస్మానియాని టచ్ చేయడానికి, ధైర్యం చేయడానికి కూడా కారణం అదే. ఒకటి, విప్లవ విద్యార్థి సంఘాలు బలహీనపడడం. రెండవది, విద్యార్థుల మధ్య విపరీతమైనటువంటి అస్తిత్వ ఉద్యమాల కారణంగా ఏర్పడిన సంఘాలు. ఒక 30 సంఘాలు ఉన్నాయని చెప్పారు మొన్న జేఏసీగా ఏర్పడ్డామని. కానీ 30 సంఘాలు అస్తిత్వంతో ఒక ప్రజాస్వామిక స్పృహతో ఉంటే అదే రోజు రాత్రి ఒక 3,000 మంది నిజంగా రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు కూర్చొని ఉంటే ఆ సర్క్యులర్ విత్డ్రా అయ్యేదని నా అభిప్రాయం. సంఘాల సంఖ్య పెరిగింది కానీ చేతుల్లో నుంచి ఇసుక జారిపోయినట్టుగా చాలా బలహీనమైనటువంటి నిర్మాణంగా అవి ఉన్నాయి. మనం ఆర్గనైజ్, ఎడ్యుకేట్, యాజిటేట్ అని 3 మాట్లాడతాం కానీ అంబేద్కర్ గురించి, యాజిటేట్ గురించి మనం మాట్లాడినంతగా ఎడ్యుకేట్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి పెద్దగా ప్రయత్నాలు అయితే ఏం చేయట్లేదు. ఆర్ఎస్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో మార్నింగ్ 5 to 7 క్లాసులు జరుపుతుంది. స్కూల్ గ్రౌండ్స్లో శాఖలు నడుపుతున్నది. కానీ మనం 5 to 7 ఎప్పుడు ఆఖరికి ఉస్మానియా విద్యార్థులను ఎంగేజ్ చేయడానికి కూడా ఎవరు వెళ్ళట్లేదు. అంటే ఒక భావజాల ప్రచారం అనేటువంటిది, అక్కడ పనిచేసే వాళ్ళకి అవగాహన పెంచడం అనేది, ఒక ఇంటలెక్చువాలిటీ పెంచడం అనేటువంటిది, క్రమశిక్షణ పెంచడం అనేటువంటిది, ఇది కన్స్ట్రక్టివ్ వర్క్ కిందకు వస్తుంది. ఈ కన్స్ట్రక్టివ్ వర్క్ లేకుండా యాజిటేషన్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంటే మనం ఇంకా చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంది. కానీ ఉస్మానియాని వాళ్ళు టచ్ చేసి ఇచ్చినటువంటి సర్క్యులర్ని విత్డ్రా చేయడానికి మొదటి ప్రయత్నంగా మళ్ళీ
అంత సీరియస్గాను సివిల్ సొసైటీ పనిచేయాల్సినటువంటి ఉంది. అది ముఖ్యమంత్రితో మాట్లాడాలి, వీసీతో కూడా మాట్లాడాలి. ఇది ఒక నిరంకుశ సర్క్యులర్గా చెప్పి విడ్రా చేయించాలి. కానీ అదే సందర్భంలో సర్క్యులర్ని విడ్రా చేయిస్తే సరిపోదు. ఒక కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ ఉస్మానియాకి మనకేముంది? పూర్వ విప్లవ విద్యార్థులంగా లేకపోతే ఇంకోటిగా మనకేమన్నా కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ ఉందా? కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ ఏమీ లేకుండా భవిష్యత్తులో ఉస్మానియా ఇలాగే ఉంటుందని నేను అనుకోవట్లేదు.